హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం ఏం పర్చేస్ చేయాలన్నా ఆన్లైన్ వైపే చూస్తున్నాం. అది మొబైల్ అయినా కానివ్వండి, లేకపోతే డ్రెస్సెస్ అయినా కానివ్వండి, టీవీస్ అయినా కానివ్వండి, ఏం పర్చేస్ చేయాలన్నా దాదాపుగా ఆన్లైన్ వైపుకే వెళ్తున్నాం. కాకపోతే చూడండి, ఆన్లైన్లో వెళ్ళడం వల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, మనకేంటంటే అమెజాన్ ఉంది. ఓకే, సో అప్పుడప్పుడు మనం ఎక్కువగా షాపింగ్ అమెజాన్లో చేస్తున్నాం అనుకోండి, అదే మనకు మొబైల్ కానివ్వండి, లేకపోతే టీవీ కానివ్వండి, మనం ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే ఇంకా తక్కువకు వస్తుంది. ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో చూసింది అమెజాన్లో చూస్తే అమెజాన్లో ఇంకా తక్కువ వస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇది రెడ్మీ నోట్ 4 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇవాళ రోజు ఇది 9999 ఉంది. ఓకే, సో ఇదే ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, కాకపోతే అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే, ఇదే మొబైల్ అనేది మనకు అమెజాన్లో తక్కువకు వస్తుంది. సో మనం ఏంటంటే తెలుసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి ఈ మొబైల్ని పర్చేస్ చేస్తూ ఉంటాం. పర్చేస్ చేసిన తర్వాత బాధపడతాం, అరే ఈ మొబైల్ని మనం ఆ సైట్లో నుంచి కొంటే బాగుండేది కదా అని. తర్వాత ఏంటంటే, మనకు ఆన్లైన్లో చూసుకున్నట్టయితే కూపన్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామందికి కూపన్స్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. కొంతమంది ఏంటంటే పేటీఎం ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి కూపన్స్ దొరుకుతాయని ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, లేకపోతే బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా మనకేంటంటే కూపన్ కోడ్స్ దొరుకుతూ ఉంటాయి. సో కూపన్ కోడ్స్ అప్లై చేస్తే మనకు ఇప్పుడు ఒకవేళ మనకు ఫ్లైట్ టికెట్ అనేది 1000 రూపీస్ ఉందనుకోండి, కూపన్ కోడ్ అప్లై చేస్తే మనకు అది ఏంటంటే 950 రూపీస్కో లేకపోతే 900 రూపీస్కో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ మనకు మనీ అనేది సేవ్ అయిపోద్ది. సో చాలామంది ఈ విషయం తెలియక డైరెక్ట్ పర్చేస్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ కూపన్ కోడ్స్ ఎవరు వెతకాలి అని బద్ధకంతో దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ ఇప్పుడు నేను మీకు ఏమేమైతే చెప్పానో వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటి ఉంది. ఆ సొల్యూషన్ ఏంటి అంటే buyhatke.com. ఓకే, సో ఇది చాలా ఫేమస్ సైట్, ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది. సో దీనికి సంబంధించి మీరు ఏం లేదు చేయాల్సింది, ఒక ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, buyhatke అని ఉంది చూసారా, ఇక్కడ మీరు యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే, ఇక్కడ మిమ్మల్ని ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోమంటుంది. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ని మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఏ సైట్లో ఉన్నారో ఆ సైట్లోకి సంబంధించి చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ మొబైల్ని కొనాలనుకున్నారనుకోండి, రెడ్మీ నోట్ 4. ఓకే, సో ఈ రెడ్మీ నోట్ 4కి సంబంధించిన మొబైల్ అనేది ఇప్పుడు ఈ ప్రైస్లో ఉంది. ఓకే, ఇంతకుముందు ఎంత ప్రైస్లో ఉండేది, ఓకే, తర్వాత ఫ్యూచర్లో దీని ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందా డ్రాప్ కాదా అవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడ యాడ్ అయిపోయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అని కూడా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, దీనికి సంబంధించి వీళ్ళు ట్యూటోరియల్స్ కూడా ఇస్తారు. సో మీరు వీళ్ళకి సంబంధించి సపోర్ట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మనం కావాలంటే వీళ్ళకు మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఆన్లైన్ షాపింగ్ చేస్తారో వాళ్ళ క్రోమ్ బ్రౌజర్లో తప్పకుండా ఉండి తీరాల్సిన ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఓకే, సో మీరు దీన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటే మీకు అంత ఏమంటామంటే మనకు సేఫ్టీ జరుగుద్ది. ఓకే, ఎలాగో చూడండి, ఇప్పుడు అది నేను ఎందుకు చెప్తున్నాను అనే దాని గురించి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది నా క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్లిప్కార్ట్ అనే సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పక్కకు నాకు ఒకటి టూల్ బార్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మీకు టూల్ బార్ కనిపిస్తుందా? సో ఈ టూల్ బార్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు ఇది మనకు ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందని అర్థం. ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అప్పుడప్పుడు మనకి ఏంటంటే డిసేబుల్ అయి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 టూల్ బార్స్ వస్తాయి. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి రెడ్మీ నోట్ 4 అనే దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పైన ఒక టూల్ బార్ వచ్చింది, కింద ఒక టూల్ బార్ వచ్చింది, సార్ రైట్ సైడ్కి ఒక టూల్ బార్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే మొబైల్ అనేది ఈ సైట్లో మాత్రం ఎంత ఉంది మనకు అంటే 12,999 ఉంది. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి ఆల్ ప్రైజెస్ అని వచ్చిన తర్వాత దీన్ని నేను ప్రెస్ చేస్తే ఈ మొబైల్ అనేది మళ్ళీ ఇంకా మీకు వేరే సైట్స్లలో ఏ ప్రైస్లలో దొరుకుతుంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సైట్లో చూసుకున్నట్టయితే 13,000 ఉంది. ఓకే, సో ఈబేలో చూసుకున్నట్టయితే 15,000 ఉంది, 15,500, ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఒక్కొక్క సైట్లో ఎంత ఉంది అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ ఐఫోన్ గురించి మాట్లాడదాం. ఓకే, iPhone 6s అనే మొబైల్ ఉంది. ఓకే, సో ఈ iPhone 6s నేను ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పైన కింద 2 రకాల ఎక్స్టెన్షన్స్ వస్తాయని చెప్పాను కదా. ఓకే, సో ఈ టూల్ బార్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఈ టూల్ బార్స్ని చూద్దాం చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆల్ ప్రైజెస్ అని ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇది మనకు 35,000 ఉంది. అలా కాకుండా మనం ఇంకా కిందికి జరుపుకుంటూ వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు అమెజాన్లోకి వస్తే ఈ అమెజాన్లో ఇదే మొబైల్ అనేది ఎంత ఉంది చూడండి,
40,000 ఉంది. అంటే మీరు ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఈ మొబైల్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో కొనాలి, అమెజాన్లో కొనొద్దు అని. ఒకవేళ మీరు అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి, అమెజాన్లో మీరు ఇలా చూసారనుకోండి, ఇలా చూసినప్పుడు మీకు అక్కడ నుంచి ఒక ఐడియా వస్తుంది, ఈ సైట్ని ఈ మొబైల్ని ఏ సైట్లో నుంచి కొనుక్కుంటే నాకు తక్కువకు వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు పక్కకు ప్రైస్ గ్రాఫ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అనేది ఇక్కడ చూడండి మేలో ఎంత ఉండే, తర్వాత దీని ప్రైస్ అనేది మీకు చూడండి జూలైలోకి వచ్చేసరికి మీకు ఇది 35,000కి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ 41,000లో కూడా ఉండే జూలై 22 రోజు. ఓకే, సో ఇప్పుడు మరి దీని ప్రైస్ అనేది ఇంకా ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే చూడండి ఇన్ 2-3 డేస్లో ఇది ఇప్పుడు అంతే, ఇది మారదు, ఈ 2-3 డేస్లో మాత్రం తగ్గే ఛాన్సెస్ లేదు. ఇన్ 1 మంత్ అంటే ఇన్ 1 మంత్లో ఇది 61% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు దీని ప్రైస్ అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు కొనకుండా ఒక 1 మంత్ తర్వాత కొనుక్కుంటే దీని ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత 1 వీక్లో చూసుకుంటే ఏం లేదు, 2-3 డేస్లో కూడా ఏం లేదు. ఇలా మనం ఈ మొబైల్ ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మనం మనీ పెట్టి ఒక వస్తువు కొన్నాము అంటే దాని గురించి చాలా ఆలోచించి కొనాల్సి ఉంటుంది కదా. సో మనం ఇంత మనమైతే ఆలోచించలేం. ఓకే, సో ప్రతి ఒక్క సైట్ని ఓపెన్ చేసి దానిలో ఎంత ఉంది, దీనిలో ఎంత ఉంది, తర్వాత దీని ఛాన్సెస్ తక్కువ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం ఆలోచించలేం కదా. ఆ పనంతా మనకు ఈ ఎక్స్టెన్షన్ చేసి పెడుతుంది. ఓకే, సో కంపల్సరీ మన బ్రౌజర్లో ఉంటే చాలా మంచిది. తర్వాత చూడండి ఇక్కడ వాచ్ ప్రైస్ ఆఫ్ అని ఉంది. సో దీన్ని ప్రెస్ చేశారనుకోండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ మొబైల్ అనేది 35,999 ఉంది. ఓకే, నాకు ఇది ఎప్పుడు ఒక అలర్ట్ కావాలి, ఇక్కడ అలర్ట్ పెట్టేసుకొని నాకేంటంటే ఈ మొబైల్ అనేది 32,000కి వచ్చిన తర్వాత నాకు నోటిఫికేషన్ రావాలి అని నేను పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇలా 32,000 అని ఇచ్చేసి నేను సబ్మిట్ బటన్ ప్రెస్ చేసుకున్నాను అనుకోండి. సో చూడండి ఇక్కడ నాకు ఒక అలర్ట్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎప్పుడు వస్తుంది అలర్ట్ అనేది అంటే నాకు ఈ మొబైల్ అనేది 32,000కి డ్రాప్ అయిపోయినప్పుడు వస్తుంది అన్నట్టు. ఓకే, సో చూసారా, ఇలా మనకు ఇలా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కూపన్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూపన్స్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే చూడండి ఇప్పుడు ఈ సైట్లో ఏమేమి కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు మనం ప్రతిదీ ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేయలేం కదా. ఇప్పుడు నేను పేటీఎంలోకి వెళ్ళి చాలా రీఛార్జ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఎక్స్టెన్షన్స్ నాకు తెలియకముందు నేను ఏం చేసేవాడిని అంటే పేటీఎం కూపన్ కోడ్స్ అంటే నేను ఇప్పుడు రీఛార్జ్కి సంబంధించిన కూపన్ కోడ్స్ అని ఇక్కడ నేను టైప్ చేసేవాడిని. ఓకే, సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ చాలా సైట్స్ వచ్చేవి, దానిలోకి వెళ్ళి నేను వెతికి ఒక్కొక్క దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటూ ఉండేవాడిని కదా. సో ఇప్పుడు అదంతా అవసరం లేకుండా మనం డైరెక్ట్ మీకు ఇక్కడనే దొరుకుతుంది అన్నట్టు. అంటే మీకు డైరెక్ట్ ఇక్కడ పేటీఎం అని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదే మన కోసం కూపన్ కోడ్స్ని వెతికిస్తుంది అన్నట్టు. ఓకే, సో ప్రతిసారి మనం దేన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అదే ఇక్కడ చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూపన్స్ అని వచ్చేసిందా. ఓకే, సో దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తూ చూడండి ఇప్పుడు ఈ సైట్లో నాకు ఏమేమి కూపన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఆల్ ఉన్నాయి, ఆఫర్ ఉంది, కూపన్స్ ఉంది. సో సపరేట్ కూపన్సే కావాలంటే కూపన్స్ ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, లేకపోతే ఏదైనా బిల్స్ పేమెంట్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఈ గ్రాప్ 10 అనే ఈ కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా మనం ఈజీగా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, లేకపోతే మీరు ఏదైనా గో ఈబీబీలో నుంచి ఏదైనా ఫ్లైట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఫ్లైట్ టికెట్, లేదా దీనిలోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారనుకోండి, అటువంటిప్పుడు కూడా మనకు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. సో చూడండి నేను ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ టు ఢిల్లీ అని నేను ప్లాన్ చేసుకున్నాను, డేట్ సెట్ చేసుకున్నాను. డేట్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గెట్ సెట్ టు గో అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేస్తే కూపన్ కోడ్స్ వెతికిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు కూపన్ కోడ్స్ని వెతుక్కోవచ్చు, ఆఫర్స్ వెతుక్కోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మీరు ఏంటి అంటే మాన్యువల్గా వేయాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ పని అంతా జరిగిపోద్ది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసినా మీరు ఏంటంటే దీన్ని కంపల్సరీ దీనిలో ఉంచుకోండి. తర్వాత వచ్చేసి చూడండి నేను బై ప్రెస్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి వెళ్తాను చూసారా. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఒక లాస్ట్కి ఒక ఆఫర్స్ వస్తాయి, అప్లై ఆఫర్స్ అని. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే దీనికి ఎటువంటి కూపన్ అయితే బాగుంటుంది అంటే నాకు మనీ అనేది సేవ్ అవుద్ది
అనేది ఆటోమేటిక్ ఇదే ఒక కూపన్ని సెట్ చేసేస్తా అన్నట్టు. ఇప్పుడు ప్రెస్ చేసిన వెంటనే మనకేమవుద్ది అంటే దీంట్లో ఏది బెస్ట్ కూపన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మొబైల్ కొంటే నేను ఏ కూపన్ అప్లై చేస్తే నాకు తక్కువ డబ్బులకు వస్తుంది అనేది ఇదే అప్లై చేసుకుంటుంది అన్నట్టు. ఓకే, మీకు ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే పేమెంట్ పేజ్లో లాస్ట్లో కనిపిస్తాయి పేమెంట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇలా మనం ఈజీగా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.